ప్రభావతి రోహిణి మనోజ్లతో ఇలా అంటుంది. పెళ్లి తర్వాత జరిపించాల్సిన ఘట్టం ఇప్పుడిక్కడ జరిపిస్తాను అని చెప్పేసి ఇదిగో మీనా ఇలా రా అని పిలుస్తుంది. అప్పుడు తను రాగానే వెళ్ళి పూలు పళ్ళు అన్నీ సిద్ధం చెయ్యి, పెళ్లి తర్వాత జరిపించాల్సిన ఘట్టం చేయాలి అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చూసుకోపో అని అలా గట్టిగా అంటుంది. అప్పుడు వెంటనే సత్యం ఉండి అదేంటి పెళ్లిలో మీనా చెయ్యి మంచిది కాదు అని చెప్పి గొడవ చేసావు కదా, ఇప్పుడు ఆ పనులన్నీ చేయడానికి తన చెయ్యి నీకు ఎలా పనికొస్తుంది అని అనగానే ప్రభావతి ఇలా అంటుంది. ఇంట్లో ఏమైనా పని మనిషి ఉందా? ఏ పని పాట లేకుండా ఉంది, నీ కోడలే కదా, అందుకే ఆ పనులన్నీ తనే చేస్తుంది అని చెప్పి అనగానే వెంటనే సత్యంకి బాగా కోపం వచ్చి అన్నావా, నీ నోరు ఎప్పుడు పడిపోతుందో ఏమో, అలా మాటలు అనే కాలు విరగొట్టుకున్నావు, ఈసారి ఖచ్చితంగా నోరు పడిపోతుంది అని చెప్పేసి తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభావతి మీనాని గట్టిగా చెప్తూ ఉంటుంది. వెళ్ళు, ఆ ఏర్పాట్లన్నీ చూసుకోపో, నా మొహం ఎందుకు చూస్తున్నావు అని చెప్పి తిడుతుంది. సరే అనేసి ఇంకా మీనా బాధపడుతూనే వెళ్ళి ఇంకా బిందెలో ఉంగరం వేసి తీసే ఆటకి సంబంధించినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అక్కడ పువ్వులతో అందంగా డెకరేషన్ కూడా చేస్తుంది. ఇంకా దాంట్లో పువ్వులు వేసి పసుపు వేసి అక్కడ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇంతలోనే అక్కడికి మౌనిక వచ్చేసి వదిన భలే అందంగా సిద్ధం చేసావు వదిన, చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రోహిణి కూడా వచ్చి మీనా నిన్నొకటి అడగాలి, అడగొచ్చా అని చెప్పి మొహమాట పడుతూ అడుగుతుంది. అప్పుడు వెంటనే మీనా ఉండి సరే అడుగు, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి, ఏం అడగాలనుకుంటున్నావు అని మీనా అంటుంది. మరి రోహిణి ఏం అడుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.